ముంబై జనాన్ని మళ్లీ వణికించాయి వానలు. రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో రహదారులు చెరువులను తలపించాయి. అటు పంజాబ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వానలు దంచుకొడుతున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా దక్షిణ మధ్య ముంబైలో అధిక వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు ముంబై వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు ముంబైలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో రహదారులు నదులను తలపించాయి. మోకాళ్ల లోతు వరద నీటిలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అంధేరిలో సబ్వేలోకి నీరు చేరడంతో అధికారులు ట్రాఫిక్ ను నిలిపివేసి దారి మళ్లించారు. ముంబైలో మరోసారి మోనో రైలు పట్టాలపై ఆగిపోయింది. ఉదయం సమయంలో ఆకస్మికంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు హడలిపోయారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సాంకేతిక సమస్య గుర్తించి వెంటనే మరమ్మతులు నిర్వహించారు. ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం లేకుండా కిందికి దించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ముంబైలో భారీ వర్షాల కారణంగా సాయంత్రం సమయంలో మోనో రైలు నిలిచిపోయింది. వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. जब देखा तो मोनो रेल अटक गई थी अपना मक्कावाड़ी सिग्नल के यहाँ, तो जो वडाला जाने वाली ट्रेन थी वो अटक गई। फिर बाद में उसके बाद चेंबूर से आने वाला ट्रेन में इन लोग ट्रांसफ़र आदमी लोग को किया, तो उसके कारण फिर बाद में फायर ब्रिगेड आ गई। तो इन लोग बोल रहे फायर ब्रिगेड अपना काम चालू करने के बाद इन लोग बोल रहे मोनो रेल वाले हम लोग सप्लाई का इशू था वो कर दिए। ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కాన్పూర్ జిల్లాలో కురిసిన వర్షాల ధాటికి పలు గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కాన్పూర్లో పలు ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా అమృత్సర్లోని గురుద్వారాకు చేరుకున్న రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురుదాస్పూర్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు ట్రాక్టర్పై వెళ్లారు. రైతులను అడిగి వరద నష్టం గురించి తెలుసుకున్నారు.